ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. ఇది ఈరోజు ఇంకొక మెటల్ మొన్న డెన్సిటీ వెండి తయారు చేశాను కదా! ఈ డెన్సిటీ వెండికి కలర్ ఇచ్చాము. ఎవరైనా ఫార్ములాలు కావాలంటే కాస్ట్ పే చేసి తీసుకోవచ్చు. కాంటాక్ట్ చేయండి. నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. అది కేవలం మీకు హెల్పింగ్‌గా ఉండటానికే నేను ఇవన్నీ చేస్తున్నాను. రెండవది ఏంటంటే, ఇది చాలామంది జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తా ఉన్నారు మెటల్స్. ఇందులో ఐరన్ ఉంటుంది. ఇప్పుడు చేసే మెటల్‌లో ఐరన్ ఉంది. అలాగే కాపరు లేదు కానీ రసం ఉంది. ఇంకా మిగతా వస్తువులు ఉన్నాయి. ఇది గీటుకు ఆగుతుంది, మెత్తగా ఉంటుంది, రంగు ఉంది. 18 క్యారెట్ల రంగు ఉంటుంది. ఇది రాగి మీద వేస్తున్న నైట్రిక్ యాసిడ్ టెస్టింగ్ కోసం. ఈ నైట్రిక్ యాసిడ్ని ఇప్పుడు కాపర్ మీద వేసి టెస్ట్ చూపిస్తున్నాను మీకు. దీన్ని గీటు మీద వేద్దాం. గీటు మీద వేయటమే కదా, దాన్ని నూరుతాను. గీటు మీద ఎట్టి గట్టిగా నూరుతాను. అట్లా నూరినా కూడా అది పోకూడదు, అది అట్లా ఉండాలా. కలర్ ఉంది లైట్గా. ఇందులో ఐరన్ కూడా ఉంది. అయితే మ్యాగ్నెట్ పట్టదు. మ్యాగ్నెట్ పోయింది, వెండిలోకి వెళ్ళిపోయింది. ఐరన్ కలర్ ఉంటుంది. ఇంకా మెడిసిన్ కొడితే ఇంకా బాగా వస్తుంది. అయితే మెడిసిన్ కొట్టే కొలది మనకి కుచింపు వస్తూ ఉంటుంది డెన్సిటీ. అందువల్ల దీన్ని మనం గోల్డ్కి కలుపుకోవచ్చు. అదే చాలా చాలా మెటల్స్ పెట్టాను నేను. వాటిలో కొన్ని తీసుకున్నారు ఫార్ములాస్. చాలామంది తీసుకొని చేసుకుంటూ ఉన్నారు, ముందుకు పోతూ ఉన్నారు రకరకాల మంది. అయితే ఇది మళ్ళీ రెండోసారి కూడా యాసిడ్ పెడతాను. ఎన్నిసార్లు పెట్టినా ఇంకా గీత చెరగదు, కలర్ అలా ఉంటుంది. యాసిడ్ ప్రూఫ్ కలర్ కూడా ఉంటుంది ఇందులో. ఈ మెటల్ ఎవరన్నా సరే ఇలాంటి మెటల్ని మళ్ళీ సింధూరం చేసుకొని కూడా బీజానికి కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా మిషన్ టెస్ట్లకి, కంప్యూటర్ టెస్ట్లకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రసవాదులు దగ్గరగా వెళ్ళాలంటే బీజయోగాలకి ఇది పనిచేస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఐరన్ అనేది ఇందులో యాడ్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి టెస్టింగ్కి వస్తుందని చెప్పచ్చు. ఐరన్ ఒకటే కాదు, ఐరన్ ఒకటే ఉంటే డెన్సిటీ వెండి లేకుండా మామూలు డెన్సిటీ లేని వెండి మీద ఇనుము రసము కొట్టినా కూడా అక్కడ కంప్యూటర్ టెస్ట్ సరిగ్గా రాదు, కాపర్ అని చూపిస్తుంది. ఇది ఎందుకంటే ఇది నేను అనేక సార్లు ఎక్స్పెరిమెంటేషన్ చేశా. పచ్చి వెండి మీద కొట్టినప్పుడు ఇనుము జారణ చేసేటప్పుడు అక్కడ అది కాపర్ అని చూపిస్తుంది. అందుచేతే డెన్సిటీ వెండి మీద కొట్టాలి. ఇది డెన్సిటీ వెండి చూడండి, ఎంత పూజ, ఎంత బిగుగా ఉంది చూడండి. గోల్డ్తో సమానమైన డెన్సిటీ బరువు కలిగి ఉంటుందండి.